నా పేరు కాంతారావు అండి. నేను ఏజీ కాలనీలో ఉంటాను. ఏజీ ఆఫీస్లో పనిచేస్తాను. అది అసలు ట్రాఫిక్ అండి, 3-4 చోట్ల ట్రాఫిక్ చాలా జామ్ అవుతుంది. అసలు బస్సులు, ఆటోలు, జనాలు అసలు ఎవ్రీ ఇయర్ పొల్యూషన్ పెరుగుతుంది. అంటే మనుషులు పెరిగిపోతున్నారు. అన్ఎంప్లాయ్మెంటో మరి ఏమో తెలియదు. ప్రతి పిల్లలు అసలు బస్సులో ఎక్కనియడానికే ప్రాబ్లం అవుతుంది చాలా. అదేవిధంగా మేమైతే ముసాపేట్ వెళ్ళి కూడా లోకల్ ట్రైన్ని యూజ్ చేస్తుంటామండి అప్పుడప్పుడు. పొల్యూషన్ అవాయిడ్ చేయడం కోసం ఇంకో 2 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణం చేస్తాం. ఇక అదే మెట్రో వస్తే కొంచెం మాకు ఈజీగా ఆఫీస్కి రావడానికి ఈ పొల్యూషన్ తగ్గటం, ఇక అందరికీ కూడా ఎంప్లాయీస్కి కానీ స్టూడెంట్స్కి కానీ సాధారణ జనాలకు కూడా మంచి బెనిఫిట్ జరుగుతుందని, సకాలంలో ఆఫీసులకు కానీ కాలేజీలకు కానీ పిల్లలందరూ చేరుకుంటారని మేము భావిస్తున్నామండి. ఏమో పనులు చూస్తుంటే తొందరగా అయిపోతే బాగుంటు అని అనిపిస్తుంది. మొక్కల వల్ల ఏంటంటే మంచి ఆక్సిజన్. సో ఏంటంటే మనం చూడంగానే కొంచెం చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మనసు ఫ్లవర్ ఇచ్చిందంటే ఇంట్లో ఒక ఆహ్లాదం, ఏదో దైవతా భావం దేవుడికి ఇచ్చేది కదండి. పూలు అన్నది ఏంటంటే అది వరం. అది యాక్చువల్గా పొల్యూషన్ కంట్రోల్ చేస్తుంది. ఎంత చెట్లు ఏంటంటే ఇంటికి నీడనివ్వటమే కాకుండా పొల్యూషన్ తగ్గించడమే కాకుండా ఈ ఆహ్లాదం కూడా అండి. పచ్చగా ఉంటే అసలు ఎంతో మనసుకు ఆహ్లాదంగా ఉంటుంది. భూమి తల్లికి అవి ఏదో సంథింగ్ వరాలన్నట్టుగా.